నమస్తే వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి 1 by 1 అప్డేట్స్ వస్తున్నాయి. గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ మీద ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. మరి బన్నీ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న అట్లీ ఈ AA22 గురించి ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అనౌన్స్మెంట్ వీడియోతోనే స్కై లెవెల్లో అంచనాలు పెంచేసిన AA22 మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. బన్నీ అట్లీ సినిమా గురించి రూమర్సే తప్ప ఇప్పటి వరకు అఫీషియల్ అప్డేట్స్ వచ్చింది లేదు. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న అట్లీ అండ్ టీం మాత్రం చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం బన్నీ సినిమాపై ఓపెన్ అయ్యారు అట్లీ. బియాండ్ యువర్ ఇమాజినేషన్ రేంజ్ లో సినిమా ఎలా ఉండిపోతుందో చెప్పేశారు అట్లీ. బెంగళూరులో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన అట్లీ అల్లు అర్జున్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో తెరకెక్కుతున్న AA22 ఆడియన్స్ కి విజువల్ గా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నారు. ఇందుకోసం సరికొత్త వరల్డ్ ని క్రియేట్ చేశామని, ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని రిస్క్ తో కాకుండా ఎంజాయ్ చేస్తూ తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అంతేకాదు మరికొన్ని నెలల్లో మీరంతా ఎక్స్పీరియన్స్ చేస్తారని అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ అట్లీ స్టేట్మెంట్ తో AA22 ప్రాజెక్టుపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. రీసెంట్ గా జపనీస్ బ్రిటిష్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి బన్నీ అట్లీ సినిమాకి వర్క్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేయడంతో పాటు ఈ ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేనని ఇన్స్టాల్ చేసిన ట్వీట్ ఈ ఎక్సైట్మెంట్ ని డబుల్ చేసింది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా జాయిన్ అయింది. త్వరలో దుబాయ్లో యాక్షన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న AA22 నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుండటంతో ఎక్సైట్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. కల్కి 2 ప్రాజెక్ట్ లో కొత్త సుమతి కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు నాగస్విన్. మరోవైపు ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్స్ వీల్లేనంటూ రోజుకో పేరు తెర మీదకొస్తోంది. ఈ లిస్ట్ లో దీపికని రీప్లేస్ చేయబోయే హీరోయిన్ గా లేటెస్ట్ గా వినిపిస్తున్న ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2 నుంచి దీపిక పదుకొన్ ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఫస్ట్ పార్ట్ లో సుమతిగా నటించి తన పర్ఫార్మెన్స్ తో ఆ క్యారెక్టర్ కి మరింత వెయిటేజ్ తెచ్చిన దీపిక పదుకొన్ రోల్ ని డైరెక్టర్ నాగస్విన్ ఎవరితో రీప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతూనే ఉంది. ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ ఎలా ఉన్నా డైరెక్టర్ నాగస్విన్ మాత్రం కల్కి 2లో హీరోయిన్ గా ఆలియా భట్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆలియా భట్ కంటే ముందుగా సుమతిగా సాయి పల్లవి నటిస్తుందనే న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు కల్కి 2 విషయంలో చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకొచ్చాయి. ఈ లిస్ట్ లో పూజా హెగ్డే మొదలుకొని కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్, రష్మిక, సమంత పేర్లు కూడా వినిపించాయి. ఈ రూమర్ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు వైరల్ అవుతోన్న ఆలియా భట్ న్యూస్ పై నాగస్విన్ టీం నుంచి కన్ఫర్మేషన్ కావాలంటున్నారు ప్రభాస్ అభిమానులు. మరి నాగస్విన్ కల్కి 2లో కొత్త సుమతిగా బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేస్తారో లేక సౌత్ హీరోయిన్ తోనే సరిపెట్టుకుంటారో వెయిట్ అండ్ సీ. కింగ్డమ్ విడుదలై 2 నెలలు కావస్తోంది. అయినా కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు రౌడీ బాయ్స్. అభిమానుల వెయిటింగ్ కి పూజా శర్మనితో ఎండ్ కార్డు వేశారు రౌడీ హీరో. మరి ఈ సినిమాతో అయినా విజయ్ ఆడియన్స్ మెచ్చే హిట్ అందుకుంటారా? కింగ్డమ్ సినిమాతో యాక్షన్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. రా ఏజెంట్ గా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరకొట్టిన రౌడీ హీరో ఆ సినిమా విడుదలై 2 నెలలు కావస్తున్నా నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించలేదు. దీంతో తన కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు. ఈ దసరాకి లాంచింగ్ ఉంటుందని ప్రచారం జరిగినా ఎటువంటి అప్డేట్స్ రాలేదు. దీంతో లాంచింగ్ కి మరింత టైం పట్టే ఛాన్స్ ఉందా అని ఆలోచనలో పడ్డ రౌడీ బాయ్స్ ని కొత్త సినిమాని పట్టాలెక్కించి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ అండ్ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది.
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహానటిలో సినిమాలో పార్ట్ అయిన ఈ ఇద్దరు ఫస్ట్ టైం జోడీ కట్టడంతో విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ పెయిరింగ్ పైన ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎస్వీసీ బ్యానర్ పైన 59వ సినిమాగా తెరకెక్కుతోంది. రౌడీ జనార్దన అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఈ నెల 16 నుంచి ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు రౌడీ బాయ్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి, కానీ ఆడియన్స్ మాత్రం ఇంప్రెస్ చేయడం లేదు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు విజయ్ దేవరకొండ. హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడమే కాదు, రౌడీ బాయ్స్ ని కూడా సాటిస్ఫై చేయలేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ తో సరిపెట్టుకున్నాయి. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా ఆడియన్స్ మెచ్చే హిట్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. కే ర్యాంప్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం ఏమో గానీ ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం స్టేట్మెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తున్న జనాలు ఈ యంగ్ హీరో ఈసారైనా కంటెంట్ తో వస్తారా లేక సింపతి కోసం ట్రయల్స్ వేస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి కే ర్యాంప్ సినిమాతో కిరణ్ తిరిగి ఫామ్ లోకి వస్తారా? మునుపటిలా ప్రామిసింగ్ హీరో అనిపించుకుంటారా? కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేసిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఊరనాటుగా కనిపించబోతున్నారు. టైటిల్లో బూత్ లేదంటూనే కే ర్యాంప్ ఆడిద్దామంటూ ట్రైలర్ ని బోల్డ్ డైలాగ్స్ తో నింపేశారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ది రిచెస్ట్ చిల్లర్ గాయ్ అనే ట్యాగ్ లైన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఆడియన్స్ కి హెవీ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ ఈ దీపావళికి అసలైన ధమాకా సినిమా కే ర్యాంప్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు కిరణ్ అబ్బవరం. దిల్ రూబాతో సక్సెస్ ట్రాక్ తప్పిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ప్రమోషన్స్ లో హాట్ కామెంట్స్ చేస్తూ సింపతి గెయిన్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఆడియన్స్ మాత్రం ప్రమోషన్ సంగతి సరే, అసలు సినిమాలో నిజంగా ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సినిమాలో కంటెంట్ లేకుంటే స్టార్ హీరో సినిమా అయినా పట్టించుకోవటం లేదు జనాలు. అలాంటిది రీసెంట్ గా ఓ యంగ్ తమిళ హీరో సినిమాపై కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కిరణ్ అబ్బవరం వర్షన్ ఎలా ఉన్నా జనాలు మాత్రం వల్గర్ డైలాగ్స్ ఉంటే ఆడియన్స్ ఎలా థియేటర్స్ కి వస్తారు, ఎందుకు చూస్తారు అని మాట్లాడుకుంటున్నారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావని కిరణ్ అబ్బవరాన్ని కామెంట్స్ లో అడుగుతున్నారు. సినిమాకి బోల్డ్ టైటిల్ పెట్టి తమది క్లీన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. నిజానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి డీసెంట్ సినిమాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నారు కిరణ్ అబ్బవరం. అయితే కే ర్యాంప్ విషయంలో తనది సింపతి కాదు సిన్సియర్ ఎఫర్ట్ అంటున్న కిరణ్ ఈ సినిమాతో సక్సెస్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. రవితేజ స్పీడ్ మామూలుగా లేదు. ఏఐతో చాలా డేంజర్ అంటున్న హీరోయిన్. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ఫుల్ లిరికల్ ఈ నెల 13న విడుదల కానుంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. మాస్ జాతర నుంచి విడుదలైన హుడియో హుడియో లిరికల్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. సితారా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు వస్తోంది. మిత్రమండలి సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రియదర్శి, నిహారిక లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా వచ్చే గురువారం విడుదల కానుంది. ఈ ఆదివారం విడుదల కానున్న తెలుసు కదా మూవీ ట్రైలర్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా రాశికన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకు రానుంది. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ ఈ ఆదివారం ఉదయం 11:07 విడుదల చేస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసిన ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ట్వీట్ చేశారు ప్రియాంక మోహన్. AI ని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలన్నారు. విశ్వక్ సేన్ ఫంకీ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. KV అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ట్రైలర్ 25 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మమితా బైసు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి రానుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
మిరాయ్ తో సక్సెస్ అందుకున్న తేజ సజ్జా, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ మినీ సమర్పణలో వస్తున్న ఆనందలహరి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఈ నెల 17 నుంచి హలో స్ట్రీమింగ్ కానుంది. ప్రియదర్శి ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ప్రమేంటే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ 1 మిలియన్ వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బాయ్. Fashion partner Shoppers Stop.